సినీ ప్రముఖుల ఇళ్లపై దాడిని ఖండిస్తున్నా అంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సినీ ప్రముఖుల ఇళ్లపై జరిగిన దాడిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖండించారు. శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాలని డీజీపీ, నగర పోలీస్ కమిషనర్ ఆదేశించారు. ఈ విషయంలో ఎలాంటి అలసత్వాన్ని సహించేది లేదని స్పష్టం చేశారు. సంజయ్ థియేటర్ ఘటనతో సంబంధం లేని పోలీస్ సిబ్బంది స్పందించకుండా ఉన్నతాధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఏసీపీ విష్ణుమూర్తి ప్రెస్ మీట్ ఉదంతాన్ని నేరుగా ప్రస్తావించకుండా ఈ మేరకు పరోక్ష సూచనలు చేశారు. బహుభాషా కోవిదుడు దివంగత పివి నరసింహారావు ప్రధానిగా, ఉమ్మడి ఏపీ సీఎంగా, కేంద్ర మంత్రిగా అందించిన సేవలు చిరస్మరణీయమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. సంస్కరణలో దేశ ఆర్థిక ప్రగతిని దిశానిర్దేశం గావించిన ఘనత ఆయనకే దక్కిందని అన్నారు. పివి వర్ధంతిని పురస్కరించుకొని ఆయన ఘన నివాళులు అర్పించారు. అయితే అల్లు అర్జున్ ఆత్మపరిశీలన చేసుకోవాలని, పశ్చాత్తాపం ప్రకటించాలనుకున్నామని అంటున్న ఎంపీ కిరణ్, ఎమ్మెల్సీ వెంకట్. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన తర్వాత సినీ నటుడు అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెడుతున్నారంటూ సంజయ్ థియేటర్లో ఘటనపై పశ్చాత్తాపం వ్యక్తం చేస్తారేమోనని అనుకున్నామని కాంగ్రెస్ పార్టీ లోక్సభ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి, శాసనమండలి సభ్యుడు బలమూరి వెంకట్ చెప్పారు. కానీ ఆయన రియల్ హీరోలా కాకుండా రియల్ హీరోలా వ్యవహరించారని విమర్శించారు. అల్లు అర్జున్ ప్రెస్ మీట్పై ఎంపీ కిరణ్ ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ అర్జున్ ఏదో స్క్రిప్ట్ తీసుకొచ్చి చదివినట్టు మాట్లాడారన్నారు. ఆయనలానే చెబుతున్నారో ఆయనకే స్పష్టత లేదని ఎద్దేవా చేశారు. సినిమాల్లోనే కాకుండా బయట కూడా హీరోలాగా వ్యవహరించాలని హితవు పలికారు. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మాట్లాడుతూ అల్లు అర్జున్ ఆత్మపరిశీలన చేసుకొని తన మాటను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రేవతి చనిపోయిన మర్నాడు అల్లు అర్జున్ తన ఇంటి వద్ద టపాసులు కాల్చారని ఆరోపించారు. అయితే ఈ సందర్భంలో బౌన్సర్లపై హద్దులు దాటవద్దని తెలంగాణ పోలీసులు కూడా హెచ్చరించారు. సినిమా తారలు, ఇతర ప్రముఖులకు రక్షణగా ఉండే బౌన్సర్లు, ప్రైవేట్ బాడీగార్డులు చట్టాన్ని అతిక్రమిస్తే చర్యలు తప్పవని తెలంగాణ పోలీసులు హెచ్చరించారు. బౌన్సర్లు, బాడీగార్డుల పేరిట చట్టానికి వ్యతిరేకంగా ఇతరులపై దాడులు, బెదిరింపులకు పాల్పడితే క్రిమినల్ కేసులతో పాటు జైలు శిక్షలు తప్పవని స్పష్టం చేశారు. ఇలాంటి బౌన్సర్లు, బాడీగార్డులు, వీరిని సమకూర్చే సంస్థలు ప్రభుత్వ పోలీసు నిబంధనలకు లోబడి చట్టానికి అనుగుణంగా నడుచుకోవాలని సూచించారు. ఈ మేరకు తెలంగాణ పోలీసు అధికారిక ఎక్స్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టారు.